ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనలు తెలియజేసుకున్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానం కీర్తనలు 89:16 వచనం. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు, నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. దేవుడు స్పష్టంగా మనందరితో మాట్లాడుతున్నారు. దినమెల్లా మనం ప్రభు యొక్క నామంలో మరి ఆయన్ని స్తుతించి ఆరాధించి కనపరిచిన ఎడల దినమెల్లా కూడా ఆయనలో హెచ్చింపబడుచున్నాం. అంతేకాకుండా దేవునిలో ఆనందాన్ని పొందుతున్నాం. కనుక దేవుడు అంటున్నాడు, యేసు యొక్క నామమును బట్టి మనం దినమెల్లా హర్షించడమే కాకుండా దినమెల్లా సంతోషంతో ఆనందంతో ఆయనలో స్థిరముగా ఉంటామని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఆ రీతిగా మనం ఉన్నామా? ఏ దినమైనా సరే దేవుని యొక్క నామమును స్మరించుచున్నామా? మరి లోకములో వ్యక్తులను స్మరిస్తున్నాం, మరి కావలసిన వాటిని స్మరించుచున్నాం, ఇష్టమైన వాటిని స్మరిస్తూ ఉన్నాం. కానీ వీటన్నిటికంటే కూడా ఇష్టమైనది, అత్యుత్తమమైనది దేవుని యొక్క నామం మాత్రమే. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఎప్పుడైతే మనం ఆయనను హెచ్చింపు చేసుకుంటామో, ఆయన యందు హర్షిస్తామో, ఆయన యందు సంతోషంగా ఉల్లసిస్తామో, అప్పుడు దేవుడు మన పక్షంగా అనేక కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ రీతిగా ఏ దినం నుండైనా ఉందాము అనుకుంటే అందరూ కూడా తలల వంచి ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరట మనవి చేసుకుంటున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన నా దేవ, మీ పాదములకు ఎనలేని వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ప్రభా, మరొక నూతన దినంలోనికి నాయన మీరు ప్రవేశపెట్టి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మీరు ఇచ్చిన వాగ్దానమును స్మరిస్తూ దినమెల్లా మీ నామాన్ని స్మరించే భాగ్యము, మీ నామమును బట్టి ఉల్లసించే హర్షించే ఆ గొప్ప ధన్యతను నీ ప్రియబిడ్డలందరికీ కూడా మాకును దయచేయమని బ్రతిమలాడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి.